प्यार दीवाना होता है मस्ताना హే నాలుగు గోడల మధ్య నాతో చేయించి బయటకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నట్టు బిల్డప్పా ఏ టేక్ అ చిల్ పిల్ గో అండ్ సిట్ దేర్ సిట్ రితి బీ కేర్ఫుల్ చేయి కాలుతుంది I can't do this. Dun dun. Nice. Master Chef, this is burnt. Nachaleda. Tasteless people. Huh. Let's get skewers. 2 days lo painting exhibition undi. Annu raanandi. Nu vastava? పెయింటింగ్ ఎగ్జిబిషనా నన్ను వదిలే నాకేం అర్థం కాదు అర్థం కావడానికి ఏముంది నచ్చిందో లేదో చెప్పు Yay! బార్బిక్యూ చెయ్యమ్మా బర్న్ చేయకు Yeah, I know. రితి వస్తోందా రితి రాకపోతే నువ్వు రావా ఆ, నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా ఆబ్వియస్లీ దాని వెంట ఎప్పుడు అంటే నీకు సిల్లీగా పిచ్చిగా టైం వేస్ట్ అనిపించదా ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా నిజంగా ప్రేమిస్తే ఎంతకంటే సిల్లీ థింగ్సే చేస్తాం ఫనీ థింగ్ ఏంటంటే ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు అని తెలిసినా యూ డోంట్ కేర్ వెన్ యూఆర్ ఇన్ లవ్ రమ్య హాయ్ రమ్య యా షూర్ థ్యాంక్స్ రమ్య ఎందుకు నిన్న క్లయింట్కి మెయిల్ చేసి కవర్ చేసినందుకు ఫర్ మై జాబ్ యాక్చువల్లీ కాలేజ్ రీయూనియన్ పార్టీ వల్ల మర్చిపోయాను వాళ్ళ ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళావని చెప్పాను ఓ రమ్య యూర్ ఎ స్వీట్ హార్ట్ యూ డిజర్వ్ ఎ ట్రీట్ ఎక్కడ ఎప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పు రెయిన్ చెక్ అంటే ఇప్పుడొద్దు ఇంకెప్పుడైనా తీసుకుంటా ఓకే అదేంటి రెయిన్ చెక్ అంటే మాట ఇవ్వడమే కదా చిన్న వేరియేషన్ షో యూ వాంట్ టు సైన్ దిస్ ఆఫ్ కోర్స్ నేను వెళ్ళేదైనా తెచ్చుకుంటాను యా షూర్ సెల్ఫీలు తీసుకోను లేట్ అవ్వదు నీకేమైనా కావాలా నో ఐఎమ్ గుడ్ షో యా గెట్ ది సార్టెడ్ మష్రూమ్స్ దే వెరీ గుడ్ ఓకే బటర్ మిల్క్ ఇట్స్ గుడ్ ఫర్ హ్యాంగ్ ఓవర్స్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ I told you. I love this place. నన్ను చూసాగావా నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు షల్ వి లీవ్ Yeah. నేను డ్రాప్ చేయనా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా దగ్గరలోనే ఒక్కదానివేనా? ఐ కెన్ కమ్ నీకు ఆర్ట్ తెలుసా నాకు తెలియదు నీకు తెలుసు అనుకుంటా షో యూ వాంట్ టు జాయిన్ ట్రై చేయడంలో తప్పలేదు కదా సో కెన్ ఐ యా లెట్స్ గో యా యా టోటో సిస్టరా ఉన్నప్పుడు గుర్తించాం పోయిన తర్వాత మాట్లాడుకుంటాం ఏంటది ప్రాణం బోర్ కొట్టలేదు కదా బోరా ఐఎమ్ ఎంజాయింగ్ ది ఆర్ట్ అరౌండ్ మీ ఆహా సో ఏ పెయింటింగ్ నచ్చింది ఏది నచ్చిందో చెప్పలేను కానీ ఏది నచ్చలేదో చెప్పగలను అది ఒక కియాస్లో పీస్ వెతుకుతున్న అమ్మాయి కేయాసా పీసా
పాపం అమ్మాయి అంతగా వెతుకుతున్నప్పుడు నువ్వేదో ఒకటి ఇచ్చేవచ్చు కదా రమ్య. ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఓకే, అందులో నాకు అవేవీ కనబడలేదు. యా రైట్. ఏదో పిచ్చి గీతలా ఉంటాను. ఓ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? వావ్, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? కానీ ఉపాధ్యాయ్ ఫాదర్ బెంగాలీ, వర్క్స్ ఇన్ నేవీ. అమ్మ తెలుగు, ఆల్ సెటిల్డ్ ఇన్ వైజాగ్. నైస్. సో మొత్తం ఎగ్జిబిషన్లో నీకు నచ్చని ఒకే ఒక్క పెయింటింగ్ నాది. అంటే నాకు నువ్వు ఆర్టిస్ట్ అని తెలియదు. తెలిస్తే నచ్చేదా? నచ్చేదని కాదు, కామెంట్ చేయకుండా ఉండేవాడిని. వీడియో ఇచ్చేశాడు. ఈరోజు ఎవ్వరూ లేరు. అయితే మనం కాఫీకి వెళ్దాం. విక్కీతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా, నువ్వేదో చెప్పాలని అడుగుతున్నావా? షట్ అప్. ఆ డిక్టేటర్ని హ్యాండిల్ చేస్తున్నందుకు నీకు ఒక మెడల్ ఇవ్వచ్చు. No, Vicky is so disciplined, focused, planned. He's such a nice person. ఈ మధ్య చాటింగ్లు మీటింగ్లు బాగానే జరుగుతున్నట్టున్నాయి. కొంచెం these days. అబ్బో, ఏం మాట్లాడతారేంటి? Adventure sports, paintings, music. సౌండ్స్ బోరింగ్. ఆగాగు, నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేస్తున్న పనులకి అస్సలు సింక్ అవ్వట్లేదు. నాకేదో తేడాగా ఉంది. స్టిల్ విత్ గేల్. ఒక్కసారి గేల్తో సెట్ అయిపోతే ఇండియాలో పాడేసే పాడేస్. గేల్తో సెట్ అవుతుంది అనుకుంటున్నావా? ఎస్. అయితే ఇండియా కాదు, పార్టింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్. అయ్యో, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యా? ఓ గాడ్, షిట్, పెద్ద షిట్. లైఫ్ ఇస్ వర్త్లెస్. పాగల్. RPS, Rising Pune Super Giants. Sundar, Washington Sundar. హే అను, వికీ గాట్ హిస్ ప్రాజెక్ట్ విక్టరీ. వర్క్ నీది, క్రెడిట్ వాడదా? అలా అన్నకను. అబ్బో, సాఫ్ట్ కార్నర్. క్లయింట్ కి ప్రాజెక్ట్ నేను చేశానని క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చాడు. నౌ దే వాంట్ టు మీట్ మీ. మన టీమ్ కి ముంబై వెళ్ళడానికి టికెట్స్ మెయిల్ చేశాడు. నేను రాను. ఐ హావ్ టు కిస్ సమ్ మోర్ ఫ్రాగ్స్. అందులో నుంచే ప్రిన్స్ చార్మింగ్ వస్తాడు. ఇక్కడే వెక్కి డీల్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ముంబైలోనా? కౌంట్ మీ అవుట్. ట్రూ లైస్. హీ వాంట్స్ టు సీ యూ అనకుండా క్లయింట్ పేరు వాడుకుంటున్నాడు. షట్ అప్. టార్గెట్ నీకు నచ్చింది కదా, వన్ ఫ్రీ అడ్వైస్. వికీ ఎక్స్ప్రెస్ చేయకపోయినా నీ మనసులో మాట నువ్వే చెప్పేయ్. డోంట్ వెయిట్ ఫర్ హిమ్. వికీ నో చెప్తే? ఆ, అవును కదా. అప్పుడెలా? వేరే వాణ్ణి వెతుక్కో. ప్రపంచంలో వాడికన్నా పెద్ద తోపులు చాలా మంది ఉన్నారు. బీ పాజిటివ్. ఎస్ కూడా చెప్పొచ్చు కదా. అయ్యో, మరి ఎస్ చెప్తేలా? అయ్యో, మరి ఎస్ చెప్తే రమ్య యుఎస్కి వెళ్ళడం ఎలా? యుఎస్ యూనివర్సిటీ స్కాలర్షిప్ కన్ఫర్మేషన్. వావ్, కంగ్రాట్స్. వావ్! Yay!